హాయ్ హలో నమస్తే వెల్కమ్ సారీ 1 minute ఫోన్ వస్తుంది. హలో లోనా అండి? లేదు వద్దండి, థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మళ్ళీ జస్ట్ 1 second సారీ. హలో ఆఫరా? కూపన్ కూడా చిన్న వర్క్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఒక్క నిమిషం, అసలు మాట వినట్లేదు. హలో ఇన్సూరెన్స్ కంపెనీ అండి? నాకు ఇంకా ఏ లారీ వచ్చి కొత్తలేదు. వదిన వెంటనే మీకు కాల్ చేస్తాను. మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్పామ్ కాల్స్ బాగా విపరీతంగా పెరిగిపోయాయి. అసలు ఈ స్పామ్ కాల్స్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా ఆపుకోవాలి, అసలు దీని ద్వారా జరిగేటటువంటి స్కామ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఈరోజు మన టాపిక్ ఇదే. అసలు ఈ స్పామ్ కాల్స్ అంటే ఏంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సాధారణంగా మన ఫోన్స్లో ఏంటంటే స్పామ్ కాల్స్ అనేవి నార్మల్గా వస్తుంటాయి. స్పామ్ మీనింగ్ ఏంటంటే మనకు ఒక అన్వాంటెడ్ లేదంటే ఒక రోబోటిక్ వాయిస్ కానీ వినిపించిన, లేదంటే రికార్డింగ్ వాయిస్ అనేది మళ్ళీ వినిపించిన, కంపెనీ కాల్స్ ఏమైనా వచ్చినా, ముఖ్యంగా మనకి అవసరం లేని కాల్స్ ఏవైనా సరే వాటి మనం స్పామ్ కాల్స్ అంటాం, లేదా స్పామ్ మెసేజెస్ అంటాం. అసలు ఈ స్పామ్ కాల్స్ చేసే వాళ్ళకి మన నెంబర్స్ ఎలా వెళ్తున్నాయి, అసలు మన నెంబర్స్కి వాళ్ళు తెలుసుకొని ఎగ్జాక్ట్గా అంటే నెంబర్ మాత్రమే తెలిస్తే మనం కాల్ చేస్తే హలో ఎవరండి అని అంటాం. బట్ వాళ్ళు ఏంటంటే మన పేరుతో పాటు పిలుస్తారు. సో వాళ్ళకి మన డీటెయిల్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? సో దీనికి సంబంధించి చాలా వీడియోస్ సోషల్ మీడియాస్లో మీరు చూసే ఉంటారు. అసలు ఈ స్పామ్ కాల్స్ని మనం ఎలా అరికట్టగలం, లేదంటే స్పామ్ కాల్స్ అనేవి ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం మాట్లాడదాం. సో నార్మల్గా మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేసే ముందర, సార్ మన కంపెనీలో ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు. మనం ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మంచి డిస్కౌంట్ కూపన్ రాబోతుందా అనేసి ఆత్రంతో మనం ఏం చేస్తాం, మన మొబైల్ నెంబర్ని ఇచ్చేస్తాం. సో అటువంటి దగ్గరలో లేదంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్కి డీమార్ట్, రిలయన్స్, వీటి ప్లేసెస్లో ఏంటంటే బిల్ వేసేటప్పుడు మనకి ఏదైనా ఆఫర్స్ కింద ఏదైనా వస్తాయి అన్నప్పుడు మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి ఏదైనా డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి వాళ్ళు కూడా మనని మొబైల్ నెంబర్ అడుగుతారు. మనం ఏంటంటే ఆబ్వియస్లీ మనకు మంచి ఆఫర్ ఇస్తే ₹1 తగ్గినా చాలు అని అనుకుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ నెంబర్స్ అనేది ఇస్తామన్నమాట. మనకి మనం రెగ్యులర్గా వాడేటటువంటి మన పర్సనల్ నెంబర్నే ఇచ్చేస్తాం, ఎందుకంటే మళ్ళీ వేరే నెంబర్లు అయితే మిస్ అయిపోతాయి ఆఫర్స్ అనేసి. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి వాటిని యూజ్ చేసుకుంటే అనమాట ఈ కంపెనీస్. సో మీరు ఎప్పుడైనా సరే ఒక జెరాక్స్ షాప్కి వెళ్తారు, మీ ఆధార్ కార్డు అడుగుతారు. సో ఆధార్ కార్డులో ఏంటంటే ఆబ్వియస్లీ మన మొబైల్ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వాటిని జెరాక్స్ తీసుకున్న తర్వాత మనం జెరాక్స్ ఒక పేపర్ మాత్రమే తీసుకొస్తాం. బట్ వన్స్ ఒకసారి మిషన్లో కార్డు పెట్టాక వాటికి సంబంధించినటువంటి ప్రింట్స్ అలానే ఉంటాయన్నమాట. సో ఈ ప్రింట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళేసి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, థర్డ్ పార్టీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, లోన్ కంపెనీ కావచ్చు, ఆ కంపెనీలు అన్నిటికీ కూడా ఈ నెంబర్స్ని ఇచ్చేస్తారనమాట. అంటే పేపర్స్ ఇచ్చేస్తారంటే మనం ఎలా అయితే మనకి రోజు వచ్చేటటువంటి న్యూస్ పేపర్స్ ఒక 2 months అయిన తర్వాత మనకు అవసరం లేదని వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని రీసైక్లింగ్కి ఎలా అయితే వాడతారో, లైక్ అదేవిధంగా మన నెంబర్స్ ఈ జెరాక్స్ షాప్ వాళ్ళు లేదంటే ఈ సూపర్ మార్కెట్స్ వాళ్ళకి అవసరం లేదు అనుకున్న తర్వాత ఈ నెంబర్స్ అన్నిటిని వేరే వాళ్ళకి సేల్ చేస్తారనమాట. సో మా దగ్గర ఇంతమంది హ్యూమన్స్ యొక్క నెంబర్స్ ఉన్నాయి, సో ఈ నెంబర్స్ మీరు ఇంతకి తీసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అంటారు. లైక్ వాళ్ళకి యూజ్ అనమాట. ఇప్పుడు ఈజీగా ఒక 1000 నెంబర్లు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఈజీగా 1000 మందికి కాల్ చేస్తారు. అనుకుంటారు 1000 మందికి ఇస్తే 800 మందికి కాల్ చేస్తారని. 1000 మంది నెంబర్లు ఇస్తే 1000 మందికి కాల్ చేస్తారనమాట. సో అందులో ఈజీ ఒక 100 మంది అయినా సరే వీళ్ళ ట్రాప్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగానే ఇటువంటి మార్కెటింగ్ కంపెనీస్ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. సో అందువల్లనే మనకి స్పామ్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అండ్ రీసెంట్గా కూడా మా ఫ్రెండ్కి ఒకటి జరిగింది ఏంటంటే, వేరే అతను కాల్ చేసి ఒక కొరియర్ వచ్చింది, బట్ కొరియర్ బాయ్ కాల్ చేసి మీకు కనెక్ట్ అవ్వట్లేదు, సో నేను కోడ్ చెప్తాను, దాన్ని కొట్టిన తర్వాత నేను నెంబర్ చెప్తాను, నాకు కాల్ చేయండి, అది మా కాల్ ఫార్వర్డింగ్ కోడ్ అని చెప్పి *401* అని చెప్పి అతని నెంబర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. వీడు కాల్ చేశాడు, కొరియర్ అయితే ఏదో తీసుకున్నాడు. ఆ కొరియర్ అయితే వీడు పెట్టిందే కాదు అసలు. సో కాల్ చేసిన తర్వాత నుంచి నెక్స్ట్ డేనే అతని అకౌంట్ నుంచి 20,000 అనేది మిస్ అయిందనమాట. సో దాని తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళాం, కంప్లైంట్ చేసాం. బట్ ఈ విధంగా చాలా మందికి చాలాసార్లు జరిగింది. అసలు ఈ *401 అనేటటువంటి కాల్ ఫార్వర్డింగ్ కోడ్ అనేది మనం కొడుతున్నామంటేనే అది ఒక్కొక్క కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ అనేది స్కామ్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి కోడ్. సో ఇన్ కేస్ ఈ స్పామ్ కాల్స్ని మనం ఎలా ఆపుకోవాలనుకుంటే దీనికి 2 మార్గాలు ఉన్నాయి. నెంబర్ 1, DND డు నాట్ డిస్టర్బ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఏంటంటే మ్యాక్సిమం మనకు వచ్చేటటువంటి ఈ రోబోటిక్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయి కాల్స్,
కాల్స్ అండ్ అంతేకాకుండా కంపెనీ ఫోన్స్ ఉంటాయి కదా, లైక్ వీటన్నిటిని ఆపడానికి ఈ DND అనేటటువంటి వెబ్సైట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే *401* ఈ విధంగా ఎవరైనా కొట్టినప్పుడు మనం ఏం చేయాలంటే అసలు మన ఫోన్ అనేది ఆల్రెడీ ఎవరికైనా ఫార్వర్డ్ అవుతుందా, లేదా మన ఫోన్ ఎవరైనా మన కాల్స్ వేరే వాళ్ళకి వెళ్తున్నాయని తెలుసుకోవాలంటే మన ఫోన్లో సింపుల్గా డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#67# అనేది కానీ కొట్టామంటే అక్కడ కాల్ ఫార్వర్డింగ్ అని పడిందంటే మీ కాల్స్ వేరే వాళ్ళకి కూడా వెళ్తున్నాయని, లేదు నాట్ ఫార్వర్డింగ్ అని పడిందంటే మీరు సేఫ్. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కానీ ఫార్వర్డ్ అని కానీ పడిందంటే మాత్రం #002# అని కొట్టారంటే ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ ఏదైతే ఉందో ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ ఫోన్లో చెక్ చేసుకోండి. అంటే మీరు అడగొచ్చు ఇట్లా మేము కొట్టొచ్చా, మీరు చెప్తే నమ్మొచ్చా అని. సో ఇదేంటంటే ఆల్రెడీ చాలా మంది చేసినటువంటి ఒక విషయం, చాలా వెబ్సైట్స్లోనూ చాలా మంది టెక్స్ వాళ్ళు కూడా చెప్పినటువంటి ఒక విషయం. సో దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా సరే ఇటువంటి స్పామ్ కాల్స్కి బాగా ఇరిటేట్ అయ్యి ఉన్నా, మీ ఫ్రెండ్స్లోనో లేదా మీ ఫ్యామిలీస్లోనో ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటికైనా సరే సేఫ్గా ఉంటారు. అండ్ ఇప్పటి వరకు ఎవరికైనా మోసాలు జరగలేదు అని హ్యాపీగా ఉంటే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బట్ ఈ స్పామ్ కాల్స్ నుంచి ఇంకెలా దూరం అవ్వాలి అంటే మాత్రం ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎలా బ్లాక్ చేసినా సరే మనకైతే కాల్స్ వస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం అన్వాంటెడ్ అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. మన మొబైల్ అప్లికేషన్ ప్రతి దానికి కూడా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ టైమ్స్లో మనం ఏంటంటే మనం అన్ని అలోస్ ఇవ్వకుండా, అంటే అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వకుండా మనకి ఏవైతే నీడ్ ఉన్నాయో వాటి పర్మిషన్స్ మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్ళామంటే అట్లీస్ట్ ఈ స్పామ్ కాల్స్ అనేవి రావడానికి తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదనమాట రీజన్. సో ఇకపై మీరు ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఎవరైనా నెంబర్ అడిగినప్పుడు సారీ ఐ డోంట్ వాంట్ అని చెప్పేశారంటే చాలు అనమాట. సో మనకి ఇటువంటి దాంట్లో సగం తలనొప్పులు తగ్గిపోతాయి. సో ఇకపైనా సరే ఈ స్పామ్ కాల్స్ నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది ఒక రిలీఫ్ లాంటి వీడియో అనమాట. సో ఇలాంటి రిలీఫ్ వీడియోస్ లేదంటే మంచి మూవీ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.